అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పూజగది యూట్యూబ్ ఛానల్. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం, విశాఖపట్నం జిల్లా. హిరణ్యాక్షుని సంహరించిన వరాహ అవతారము, హిరణ్యకశిపుని సంహరించిన నరసింహ అవతారముల యొక్క కలయికతో శ్రీ స్వామివారి ఇచట శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ అవతారముగా వెలిసినారు. శ్రీ స్వామివారు 364 రోజులు సుగంధ భరిత చందనముతో ఉండి ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తుదియ రోజున మాత్రమే నిజరూప దర్శనముతో భక్తులకు దర్శనం ఒసుగును. అది ఏప్రిల్ నెల 30వ తారీఖున. ఈ దినమ చందన యాత్రగా పేరుకొందురు. చందన యాత్ర రోజున శ్రీ స్వామివారిపై ఉన్న చందనమును తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారికి నిజరూప దర్శన భాగ్యమును భక్తులకు కల్పించబడను. అదే రోజు రాత్రి సహస్ర పట్టాభిషేకము జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేయుదురు. చందన యాత్ర రోజున చందన సమర్పణకు అవసరమైన చందన చెక్కను అరగేతను తేదీ 24/4/2025 ఉదయం 6:30 గంటల నుండి ప్రారంభించబడను. కావున భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం ఉదయం 7:30 గంటల తర్వాతే లభించును. 2వ విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున, 3వ విడత చందన సమర్పణ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరియు 4వ విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమి రోజున జరుపును.